చెట్లు అయితే చూద్దాం మనం ఫ్రెండ్స్. ఈ చెట్టు పేరు దొడ్డాకు చెట్టు. ఈ చెట్టు ఈ ఆకు తినడం వల్ల లంగ్స్లో స్టోన్స్ వస్తే అవి కరిగిపోతాయి, ఏ ప్రాబ్లం ఉండదు. పొద్దున పడిగడుపున ఒక ఆకు తినాలి రోజు. అలాగే ఈ చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయ్స్. ఈ చెట్టు వాటర్ యాపిల్ చెట్టు. ఇవి ఎక్కువ సమ్మర్ సీజన్లో కాస్తాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే సంత్రా చెట్టు అయితే చూద్దాం. ఇదిగోండి, చూసారా ఇంత పెద్దగా ఉంది సంత్రా చెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇది జర్మనీ బంతి. ఈ పువ్వులు ఈడ ఉండడం చాలా రేర్. ఈ పువ్వులు మీ చుట్టుపక్కల మీరు చూస్తే కామెంట్ చేయండి, మేము రెస్పాన్స్ అవుతాం. ఇది కూడా సంత్రా చెట్టు. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, చూపిస్తా. ఇది మీ అందరికీ తెలుసు, ఇది మల్లెపువ్వు చెట్టు. ఇది బంతి, రెడ్ బంతి. చాలా చెట్లు ఉన్నాయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇది రెడ్ రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్న మందారపు చెట్టు. ఇది కొంచెం రెడ్ అండ్ పింక్లో ఉంది. ఈ చెట్టు చాలా చిన్నగా ఉంది. కొన్ని చెట్లు ఈ రేకులెత్తు కూడా పెరుగుతాయి. ఇంకా ఇవ్వండి, ఈడ రెడ్ బంతి ఉంది, ప్లస్ ఈడ రెడ్ బంతి ఉంది. ఇది చూసారా, పింక్ చామంతి చెట్లు చాలా ఉన్నాయి. ఈడ మొగ్గలు కూడా వచ్చాయి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. తర్వాత ఈ ఎల్లో కలర్ బంతి పువ్వులు చూసారా, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఎక్కువ రైనీ సీజన్లో పూస్తాయి. ఇవి ఎల్లో చామంతి. ఆడ పింక్ చామంతి ఉంది, ఇవాళదాకా చూపెట్టాను కదా ఫ్రెండ్స్. ఇదేమో ఆరెంజ్ చామంతి. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇవ్వండి, ఇది టమాటో చెట్టు. ఇది టమాటో. ఇది పింక్, లైట్ పింక్ రోజ్ ఫ్లవర్ ట్రీ. ఇది మీకు తెలుసు. ఈ చెట్టు పేరు ఏంటిదో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి గాయ్స్. ఈ చెట్టు మీకు మీ అందరి ఇంట్లలో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇది తులసి చెట్టు. ఇదిగోండి, ఈడ ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది. ఈ ఆరెంజ్ పక్కనే లైట్ ఆరెంజ్ ఎల్లో కూడా పూసింది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎల్లో చామంతి. ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి చామంతులు అయితే చాలా ఉన్నాయి. ఇవి చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఈ ఆరెంజ్ కలర్ బంతులు చూసారా, బంతి పువ్వులు ఆరెంజ్ కలర్. చూడండి ఒక్కొక్కటి ఎలా పూసాయో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవ్వండి ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్ ప్లస్ సీతాఫలం చెట్టు మీ అందరి ఇండ్లలో ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక కాయ చూపిస్తాను. ఈ సీతాఫలం అయితే ఈ చెట్టుకు కాసింది. ఇవ్వడాకనే మా మమ్మీకి ఇట్లా తెంపారు. ఇది
ఏ చెట్టో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయ్స్. ఈ చెట్టు చాలా మంచిది, చాలా పెద్దది, చాలా పొడవుగా ఉంటుంది. ఇది సేమ్ కలమంద లెక్కనే ఉంటుంది, కానీ ఇది కలమంద చెట్టు కాదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయ్స్. ఇప్పుడైతే మనం వెళ్దాం ఒక్కొక్కరి దగ్గరికి. మా అత్తమ్మ ఈ చెట్లన్నీ పెట్టింది. మా అత్తమ్మ ఎవరి దగ్గర చూపెట్టండి గాయ్స్. ఆ చెట్లన్నీ మా అత్తమ్మనే పెట్టింది. ఇంకొకటి ఇల్లు పైన కూడా చల్లగా ఉండాలని సోరకాయ చెట్టు పెట్టింది. నేనైతే ఒక సోరకాయని తెంపాను గాయ్స్. ఇది మీకు చూపిస్తాను, చూడండి. చాలా పొడవుగా ఉంది, మంచిగా ఉంది ఈ సోరకాయ. ఇంత పొడవు సోరకాయ ఎప్పుడైనా చూసారో కామెంట్ చేయండి గాయ్స్ మీరు. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో మీరు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఈ వీడియోని, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఓకే గాయ్స్, బాయ్.